ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవరి అన్నంగా అసలే అక్కడ అమ్మవారికి నగలు అలంకరించాలి అని అంటున్నారు. ఈ ఫోన్ మాట్లాడితే లేట్ అయిపోతుంది. అమ్మ ఫోన్ కట్ చేసింది. మళ్ళీ చేయి. ఇక మీరు వెళ్ళండి. సరే మేడం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతు విశ్రీరసాగరం. శ్రీగురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వతీ నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరమోంద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవతాం లోకే దీపాంకురాం మేడం, అమ్మా, ఆ నగలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. నాతో పోరాడి తన పిల్లల్ని దక్కించుకోవాలని అనుకుంది. ఇప్పుడు దానికి దొంగ అనే బిరుదుతో పాటు జైలు జీవితం నేను బహుమతిగా ఇవ్వబోతున్నాను. ఇన్నాళ్ళు ఇంట్లో అందరినీ టార్చర్ ఎట్టింది. అసలైన నరకం అనేది ఎట్టా ఉంటుందో ఇప్పుడు సింధుకి తెలుస్తుందా అంతా. వదినా, నీ ప్లాను అద్భుతం. ఇప్పుడు నువ్వు సింధును కొట్టే దెబ్బ మామూలుది కాదు. ఇక లైఫ్ లో అది పైకి లేవలేదు. సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆపదామపర్తారం దాతారం సర్వసంపదాం. అమ్మా, అమ్మవారికి నమస్కరించి మీ చేతులతో ఆ నగల్ని అలంకరించండి. అలాగే పూజారి గారు. సునందకి అనుమానం మొదలైంది. ఏంటండి, నగలు అమ్మవారికి అలంకరించకుండా అలా వాటిని అంత పరీక్షగా చూస్తున్నారేంటి?
ఏం లేదు, ఇవి నేనిచ్చిన నగలేనా అని. అదేంది మేడం అట్ట అంటారు? మీరిచ్చిన నగలే కదా, సింధు ఇప్పుడు మీకు తెచ్చిచుండది. కరెక్టే, కానీ నాకెందుకో డౌట్ వస్తుంది. మీరంటున్న తర్వాత నాకు అనుమానం కలుగుతుంది, నిజంగా అవి బంగారు నగలేనా అని. మేడం, మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అవి బంగారు నగలే, మీరిచ్చినవి. నేను జాగ్రత్తగా తెచ్చి మీకిచ్చాను. అమ్మవారికి అలంకరించండి. అనుమానం ఉన్నప్పుడు ఎలా అలంకరిస్తారు సింధు? అవి నిజంగా నువ్వు చెప్పినట్టు బంగారు నగలైతే సరే, మంచిదే. అలా కాకుండా వేరే గిల్టు నగలైతే అవి అమ్మవారికి అలంకరిస్తే మీ మేడంకి ఎంత అరిష్టం జరుగుతుందనుకున్నావు? లేదు సింధు, ఇవి నేను నీకిచ్చిన నగల్లా లేవు. ఈ నగలు ఒరిజినల్ కాదు అనిపిస్తోంది. ఈ టెన్షన్ అంతా ఎందుకు మేడం? సింధుని అనుమానిస్తే తనకి మీ మీద కోపం వస్తుంది. నిజమేంటో తెలియకుండా మనము సింధుని కూడా ఏమీ అనలేం కదా. అందుకే ముందు ఆ నగలు ఒరిజినల్వి అవునా కాదా అని తెలిస్తే ఆ తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు. యష్, గోల్డ్ స్మిత్ కి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పు. సరే మేడం. సింధు, ఇక నీ పని క్లోజ్. శుక్రియా. ఇటు ఇవ్వండి మేడం, చూసి చెప్తారు. मैडम, ये ओरिजिनल गोल्ड नहीं है मैडम, ये गिल्टू नगल मैडम। గిల్ట్ నగలేంటండి? అవి ఒరిజినల్ నగలే. ఇంకొకసారి సరిగ్గా చెక్ చేయండి. मैडम, मैं जो बोल रहे सच है मैम, ये डुप्लीकेट गोल्ड है। मैं क्या करूं, मैडम को सच बोल रहा है। मैडम देखो जी, ठीक है, आप जाइए। ठीक है मैडम, शुक्रिया। ఏంటి సింధు ఇది? నీకు బంగారు నగలిస్తే వాటి ప్లేస్ లో గిల్ట్ నగలు ఎలా వచ్చాయి? అదే నాకు అర్థం కావడం లేదు మేడం. మీరు నగలు ఇచ్చిన తర్వాత ఆ బాక్స్ నా దగ్గర కూడా ఉంచుకోలేదు. యష్ రూమ్లోని లాకర్లో సేఫ్గా పెట్టాను. మధ్యలో వాటిని నేను టచ్ కూడా చేయలేదు. మళ్ళీ ఇవాళ మార్నింగే
అది యష్ ముందే ఆ లాకర్ ఓపెన్ చేసి నగలు తీసుకొచ్చాను. ఆ నగల ప్లేస్లో ఈ గిల్ట్ నగలు ఎలా వచ్చాయో వాటి గురించి నాకేం తెలీదు మేడం. అంటే ఏంటి సింధు నీ ఉద్దేశం? ఆ నగలు యష్ రూమ్లోనే ఉన్నాయి కాబట్టి నా కొడుకు ఆ బంగారు నగలు దొంగతనం చేసి ఆ స్థానంలో ఈ గిల్ట్ నగలు పెట్టాడంటావా? ఆ మాట నేనెప్పుడన్నాను? మరి ఇప్పుడు నువ్వు చెప్తున్న మాటల్లో అర్థం అదే వస్తుంది, మా ఆయన దోషి అని. ఏమో నాకు అనుమానమే వదినా. ఆ నగలు సింధునే కొట్టేసి ఆ పేరు యష్ మీదకు పోయేలా చూస్తుందేమో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఆ నగలు కొట్టేయాల్సిన అవసరం నాకెందుకుంటుంది? ఎవరి అవసరాల గురించి ఎవరికి తెలుస్తుంది అసలు? డబ్బు గురించి నువ్వేం ఆలోచించద్దు సిద్ధార్థ్, అవన్నీ నేను చూసుకుంటాను. ఎంత కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను. అంటే ఆ డాక్టర్ వాళ్ళకి బెయిల్ ఇప్పించడం కోసం సింధు బంగారు నగలు అమ్మేసిందా? నీకు తెలియదు కదా వదినా, సింధుని నేను గమనిస్తూనే ఉండాను. మొదటి నుంచి సింధు ఆ నగల మీద కన్నేసి ఉండాదే. నిజమే, బంగారు నగలంటే ఏ ఆడదానికి మాత్రం మోజుండదు. అయినా ఇదంతా ఎందుకు తావతా? పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి అసలు దొంగలెవరో తేలుతారు. ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. సింధు, ఏంటిది? అసలు ఎక్కడ తప్పు జరిగింది? వీళ్ళందరూ నువ్వే దొంగ అంటున్నారు. నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నిన్ను నమ్మి నగలిచ్చాను. ఆ నగలు వంశపారంపర్యంగా మాకొచ్చినవి. ఇప్పుడు ఆ నగలు పోయాయంటే సెంటిమెంటల్గా నేను చాలా హర్ట్ అవుతాను. ప్లీజ్ సింధు, చెప్పు, ఆ నగలెక్కడా? నిజంగా నాకు తెలియదు మేడం. ఇందులో ఏదో కుట్ర జరిగిందనిపిస్తుంది. ప్రమాణ పూర్తిగా ఆ అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ నగలు యష్ రూమ్లోంచి ఇవాళ్లే తీశాను. డైరెక్ట్గా నాతో పాటే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంట్లోనే ఏదో జరిగింది. ఎవరో ఈ నగలు మార్చారు. చూసారా మేడం, చివరికి అటు తిరిగి ఇటు తిరిగి దొంగతనం నేరం మా ఇంట్లో వాళ్ళ మీదే వేయాలని చూస్తోంది. మీరనుకుంటున్నట్టుగా ఈ సింధు ఏమంత మంచిది కాదు. దీని గత జీవితం అంతా తప్పులే. అసలు ఈ సింధు ఎవరనుకుంటున్నారు? నా మాజీ కోడలు, యష్కి మొదటి భార్య. అది చేసిన తప్పులు ఇప్పుడు చెప్తాను, వినండి. ఇంకొకరితో పెట్టుకున్న అక్రమ సంబంధం గురించి తెలిసి దీన్ని మేము దూరంగా పెట్టాం. నా కొడుకు కూడా దీన్ని భార్యగా వదిలేసి దీంతో ఏ సంబంధం లేకుండా బ్రతుకుతున్నాడు. కానీ మీ ప్రాజెక్టు వల్లే దీనితో కలిసి మళ్ళీ పని చేయాల్సి వచ్చింది మా వాడికి. దీన్ని నేను కోడలు కాదు అన్నానని, నా కొడుకు దీన్ని భార్యగా కాదన్నాడని అది మనసులో పెట్టుకొని ఏదో విధంగా మా మీద పగ తీర్చుకోవాలని
ఈ దొంగతనం కేసు మా మీద బనాయిస్తుంది. నమ్మకండి, ఇదే ఖచ్చితంగా ఆ నగల్ని దొంగతనం చేసి ఉంటుంది. వదినా, ఆ సింధు గురించి మనం ఎంతగా ఎగేసి చెప్పినా ఇంకా ఆ సునంద నమ్మి సావదేంటి? సింధు మీద ఆమెకి అపారమైన నమ్మకం ఉంది కాబట్టే కదా వాళ్ళ వంశపారపర్యం నగలు దానికిచ్చి దాచిపెట్టమంది. ఒక్కసారిగా ఆ నమ్మకం ఎలా పోతుంది? మెల్లమెల్లగా నమ్మకం తగ్గి అనుమానం పెరుగుతుంది. చూస్తూ ఉండు. త్వరగా పోలీసులు వస్తే బాగున్నదా అత్త? దీన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం మన కళ్ళారా చూడొచ్చుదా అత్త? మనం అనుకున్నవన్నీ ఇక్కడ జరుగుతాయి కదా సంధ్య. అదొక్కటి మాత్రం జరగకుండా ఎందుకుంటుంది? జరిగే తీరుతుంది. సింధు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో నాకస్సలు అర్థం కావడం లేదు. ఏదైనా సరే నువ్వు యష్ చెప్తేనే నమ్ముతాను. సింధు, వాళ్ళు చెప్పేది నిజమేనా? యష్కి నువ్వు భార్యవా? అవును మేడం. మరి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? నా పర్సనల్ లైఫ్ గురించి మీకు చెప్పడం అవసరం లేదని చెప్పలేదు. చెప్తే మీరు దీన్ని నమ్మరు కదా. ఓ హంతకురాలు భర్తను మోసం చేసిన ఆడదని మీకు తెలిస్తే దీన్ని దూరం పెడతారు. అసలు మీ ప్రాజెక్టులోంచి తీసేస్తారు అనే భయంతోనే నేను మంచిదాన్ని అన్న ముసుగులో మీ దగ్గర నటిస్తూ వచ్చింది. యష్, నువ్వేం మాట్లాడవేంటి? ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏం మాట్లాడాలి మేడం? నువ్వు కూడా సింధు నీ వైఫ్ అని నాతో ఎందుకు చెప్పలేదు? నాకు నమ్మక ద్రోహం చేసిన నా పెళ్ళామని ఏ మగాడు చెప్పుకుంటాడు మేడం? అందుకే చెప్పలేదు. ఓకే, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అయితే ఒక్క విషయంలో నీ అభిప్రాయం ఏంటో నాకు తెలియాలి. సింధునే నగలు కొట్టేసి ఈ గిల్టు నగలు పెట్టిందని మీ వాళ్ళు అంటున్నారు. దానికి నువ్వేమంటావు? ఒకప్పుడు నా జీవితాన్ని నాశనం చేసింది, ఇప్పుడు మీ నమ్మకాన్ని నాశనం చేసింది. నగలు మారిపోయిన విషయంలో పూర్తిగా సింధుదే బాధ్యత. నీ గురించి నీ వాళ్లే చెడుగా చెప్తున్నప్పుడు నువ్వు మంచిదానివని నేనెలా నమ్మగలను? సింధు, నువ్వు ఇలాంటి దానివని నేనస్సలు అనుకోలేదు. నిజంగా నీకేదైనా అవసరం పడుంటే నన్ను అడిగితే నీకు ఎంత డబ్బైనా ఇచ్చేదాన్ని. కానీ వంశపారంపర్య నగలు దొంగతనం చేసి నన్ను కూడా దెబ్బ కొట్టావు. నిన్ను క్షమించలేను సింధు. నమస్తే అండి.
ఇక్కడ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? లేదు మేడం, సింధు ఆ నగలు దొంగతనం చేసి ఉండదు. ఎక్కడో తప్పు జరిగింది. తను చాలా మంచిది మేడం. సింధు కొంచెం టైం ఇవ్వండి. ఆ నగలు ఎలా పోయాయో తెలుసుకుంటుంది. మీ నగలు మీకు తిరిగి ఇచ్చేస్తుంది. ఎస్ఐ గారు, సింధుని అరెస్ట్ చేయండి. ప్లీజ్ మేడం, సింధుని అరెస్ట్ చేయకండి. మీకు దండం పెడతాను. తనకు అవకాశం ఇవ్వండి ప్లీజ్. మేడం, బంగారు నగలు అసలు గిల్ట్ నగలుగా ఎలా మారిపోయాయి? నగల బాక్స్ లాకర్లోనే ఉంది. నేనే ఓపెన్ చేస్తాను. అక్కడే ఏదో తప్పు జరిగింది. అర్థమవుతుంది. ఆ నగలు నేను దొంగతనం చేయలేదని. ఇప్పుడు వీళ్ళకి నేను ఎలా ప్రూవ్ చేయాలి? ఎవరు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు? హలో, ఎవరు? అమ్మా, నేను రిషిని. రిషి, రిషి ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నాన్న? వాళ్ళు వచ్చి నన్ను శశిని పట్టుకున్నారమ్మా. ఎవరు వాళ్ళు? అదేనమ్మా, ఆ రోజు బస్తీ ఏరియాలో నేను లాక్కెళ్ళబోయారు. అప్పుడు నేను నా ఫ్రెండ్స్ వాళ్ళని కొట్టాము. వాళ్ళమ్మా. ఆ ఫైనాన్స్ బాధితులు వాళ్ళ ఇంటికి ఎలా వచ్చారు? తెలీదమ్మా. నన్ను శశిని ఇక్కడి నుంచి బలవంతంగా ఎక్కడికో ఎత్తుకెళ్ళిపోవాలని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు నీ పక్కనే ఉన్నారా? ఉన్నారమ్మా. ఫోన్ ఒకసారి వాళ్ళకి ఇవ్వు. మా అమ్మ మాట్లాడుతుందంట. చెప్పు. పిల్లల్ని ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? వాళ్ళని వదిలిపెట్టండి ప్లీజ్. మీ పిల్లల్ని వదిలేసి వెళ్ళాలంటే ఆ డాక్టర్ వాళ్ళు మాకు కావాలి. వాళ్ళ గురించి నాకు తెలీదు. అబద్ధం చెప్పకో. ఎన్నాళ్ళు మా నుంచి వాళ్ళని దాచిపెడతావు? నీ పిల్లలను మేము ఎత్తుకెళ్ళిపోతున్నాం. ఆ డాక్టర్ని తన భర్తని తీసుకొచ్చి మాకు అప్పగించి మీ పిల్లలను తీసుకెళ్ళు. వద్దు, వాళ్ళని తీసుకుపోవద్దు ప్లీజ్, వదిలేయండి. అసలు పిల్లలతో మీకేం పని? వీళ్లతోనే చాలా పనుంది. పిల్లలు నీకు కావాలనుకుంటే నేను చెప్పిన పని చేయి, లేదంటే వీళ్ళని సింధుని తీసుకెళ్ళిపోండి.